పుస్తకాల్లో పాడుకుంటాం. పాట నెంబర్ 134 పాడుకుంటాం. పాట నెంబర్ 134 కొత్త పాటల పుస్తకం చూడండి. కొనియాడి పాడి కీర్తించి వర్ణించదు నేను నా ప్రభువా. అన్నిట్లో కూడా అదే ఉండొచ్చు. ఒకవేళ చూడండి కొత్త దాంట్లో కూడా 136 ఉంది. ఒక 2 పాటల తర్వాత కొత్త పాటల పుస్తకాల్లో 136 ఉంది. 134 కొన్నిట్లో ఉంది. చూడండి. అందరు తీస్తున్నారా? అందరు కలిసి పాట ప్రయత్నం చేయండి. రెండోసారి పాడుతున్నప్పుడు కలిసి పాట ప్రయత్నం చేయండి. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిను నా ప్రభువా. పరిశుద్ధుడవు నీతిమంతుడవు, పరిశుద్ధుడవు నీతిమంతుడవు, పాపపు వస్త్రము మార్చిన దేవా, పాపపు వస్త్రము మార్చిన దేవా, ప్రాపుగా రక్షణ వస్త్రమిచ్చితివి, ప్రాపుగా రక్షణ వస్త్రమిచ్చితివి, పొగడెద నిన్ను ధవళవర్ణుడా, పొగడెద నిన్ను ధవళవర్ణుడా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిను నా ప్రభువా. తూర్పు జ్ఞానులు నీకర్పించిరి, తూర్పు జ్ఞానులు నీకర్పించిరి, బంగారు సామ్రాణి బోళము, బంగారు సామ్రాణి బోళము, తెలుపబడెను నీ ఘన విజయము, తెలుపబడెను నీ ఘన విజయము, భజించెద నిన్ను రత్నవర్ణుడా, భజించెద నిన్ను రత్నవర్ణుడా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా. గుర్తించెద నిన్ను ఘనముగా నేను, గుర్తించెద నిన్ను ఘనముగా నేను, గనుడా నాకు ప్రభుడవు నీవే, గనుడా నాకు ప్రభుడవు నీవే, 10,000 నా ప్రియుడగు ప్రభువా, 10,000 నా ప్రియుడగు ప్రభువా. పరికించి నిన్ను పాడి స్తుతించెదా, పరికించి నిన్ను పాడి స్తుతించెదా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద
నా ప్రభువా కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా ఆరాధించెదా ప్రభువా దేవా ఆరాధించెదా ప్రభువా దేవా ఆత్మతోను సత్యముతోను ఆత్మతోను సత్యముతోను తిరిగి రానయ్యున్న ప్రభువా తిరిగి రానయ్యున్న ప్రభువా స్తుతియు ఘనత మహిమయు నీకే స్తుతియు ఘనత మహిమయు నీకే కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా. అందరూ కూర్చోండి. మరి రోజు కొన్ని మాటలు మనము బైబిల్ గ్రంథం చూసుకొని మనం ప్రారంభం చేసుకుంటామండి. రూతు రాసిన గ్రంథము రూతు గ్రంథము 3వ అధ్యాయము రూతు గ్రంథం 3వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనందరం కూడా కలిసి చదువుకుంటామండి. పేజీ నంబరు 221 పాత నిబంధన గ్రంథంలో పేజీ నంబరు 221 రూతు గ్రంథము 3వ అధ్యాయము మరి మొదటి 3 వచనాలు మనం కలిసి చదువుకుంటాం. ఆమె అత్తయ్య నయోమి నా కుమారి చదవండి, అందరికీ చదవండి. నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. ఎవని పనికత్తెల యొద్ద నువ్వు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పారి పట్టింప పోచున్నాడు. నువ్వు స్నానం చేసి తైలం రాసుకొని నీ బట్టలు కట్టుకొని నీ ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపారు పుచ్చుకొని వరకు చాలించే వరకు నీవు అతనికి మరుగై ఉండుము. అలాగే 2వ అధ్యాయం 23వ వచనం కూడా చదువుతాం, అందరం కలిపి చదువుతాం, బిగ్గరగా చదవండి. కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరుకొనుచు బోయజు పనికత్తెల యొద్ద నిలకడగా నుండి తన అత్త ఎంట నివసించెను. ప్రార్థన చేసుకుంటాం. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియాపరలో తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, నిత్య నివాసి, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. నా ప్రభు పుట్టినరోజును జ్ఞాపకం చేసుకుంటూ దేవా పుట్టినవాని రోజు జ్ఞాపకం చేసుకుంటూ నేను ఆరాధించట్లో కృప చూపిస్తూ వచ్చిన ఎవరు ప్రభా కొన్ని మాటలు మా హృదయంలో మేము పరిశీలన చేసుకుని దేవునికి ఎలా తగినట్టుగా ఉన్నామో చదువుకోవడానికై సౌర లేఖన భాగం ద్వారా మాతో మీరు మాట్లాడండి. వాక్యం నీది, సంఘం నీది, ప్రజలు నీవారు. నీవు మాట్లాడుతూ వినాలొచ్చు కనుక నాయన మీ దాసుని మాటలు మరుగుపరచండి, దాసుని సిలుచోటును మరుగుపరచండి, పూర్తిగా మరుగు చేయండి. నీవే ముందుండి మాట్లాడుతూ రండి. దానియేలు 2:22-29 మత్తయి 10:20 లూకా 12 జ్ఞాపకం చేసుకుంటూ నీ వాక్యంపై మనసు లగ్నం ఉంచడానికి కృప దయచేయండి. అయినా మెత్తని నేల వలె మాంస హృదయం దయచేసి నీ వాక్యం హృదయంలో జరబటానికి ప్రతివాని హృదయం మీరు తీరుస్తూ రమ్మని, ఈ వాక్యాన్ని నింపుతూ రమ్మని, ఖాళీగా వచ్చిన మా హృదయాలను ఈ వాక్యం అనే మన్నాతో నింపుతూ రమ్మని, దేవా సంతృప్తితో సంతోషం తిరిగి కృప దయచేస్తూ రమ్మని, దేవా మీరు సహాయం చేస్తే తప్ప నా వాళ్ళు ఏమీ కాదు. ఈ ఖాళీవాడు, ఒట్టివాడను, మట్టివాడను, దుమ్ము ధూళిని అందుకని సులుసాటును మరుగుపరిచి మీరు సహాయం చేసి మేము పొందమని
వస్తే భారం వేస్తే దాని 2:2 మొత్తం 10:20 ఒక 12 జ్ఞాపకం చేసుకుంటాం. ఆమె తగ్గించుకొచ్చి ఆమెను వచ్చిస్తూ ఇవి భారం వేస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో అడుగు వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తాం రూతు గ్రంథంలో 3వ అధ్యాయము మొదటి వచనం గమనిస్తున్నట్లయితే, ఆమె ఎత్తైన నయోమి నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిందనను కదా. ఎవని పనికెత్తలేద్దని ఉంటివో ఆ బోయోజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలో తూర్పారింపబట్టబోచున్నాడు. నువ్వు స్నానం చేసి తైలం రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానమును పుచ్చుకున్నట్టు సాలించే వరకు నువ్వు అతనికి మరుగై ఉండుము. చాలు. అత్త తన కోడలైనటువంటి నయోమి అతని కోడలైన రూతు గురించి ఆలోచన చేస్తూ ఉంది. ఇక్కడ నీకు మేలు కలుగునట్లు, మేలు కలగాలి అంటే, మేలు కలగాలంటే ఏం చేయాలంట? నేను నీకు విశ్రాంతి విచారింపవలసిందాను కదా. ఎవని పనికెత్తలేదో నీ ఉంటివో ఆ బోయోజు మనకు బంధుడు. బోయోజు అంటే యేసుప్రభు వారు సూచనగా ఉన్నాడు. రూతు గ్రంథంలో బోయోజు యేసుక్రీస్తు ప్రభు వారు సాదృశ్యంగా కనబడతా ఉన్నాడు. ఇలా మనం గమనిస్తే అందుకే అంటుంది, ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పారబట్టింపబోచున్నాడు. తూర్పారబట్టింపబోచున్నాడు. ఏం చేయాలమ్మా? బోయేజ్ ఏం చేస్తాడు? వినండి, చదువు కానీ బోయేజ్ చేస్తా ఉన్నాడు. ఎవరు ఏం చేస్తా ఉన్నాడు? తూర్పారబట్టింప. ఇంకోసారి రాబడి ఆయన చేతిలో చాట ఉన్నది. ఆయన చేతితో ఏం చేస్తున్నట? మత్తయి సువార్తలో రాయబడింది అన్నమాట. చూద్దాం. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త, లూకా సువార్త. పన్నెండవ వచనం, 3:12. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చి. ఆయన చేతిలో ఏముందంటమ్మా? చాట ఉన్నది. చాటతో ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం చెప్పండి? చెరుగుతాం. తూర్పారబట్టం. ఇప్పుడు మిషన్ వచ్చింది కాబట్టి తూర్పారబట్టం అంటే చాలామందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే పూర్వదినాల్లో చక్కగా కుప్పేసేవాళ్ళు, వరి చక్క పనులన్నీ కూడా మోపు కట్టి కుప్పేసి దాన్ని కొట్టి మళ్ళా ఆ ధాన్యాన్ని వేసేవాళ్ళు, తూర్పారబోసేవాళ్ళు. అంటే చాటతో తూర్పారబోసేవాళ్ళు. అది పూర్వదినాల్లో జరిగినటువంటి క్రమంలో ఇప్పుడు మనం ఏ స్టేజ్కి వచ్చినామంటే మిషన్ స్టేజ్కి వచ్చినాం. మిషన్ స్టేజ్కి అంటే పూర్వకాలంలో పశువుల్ని బంతి కట్టి ఆ పశువుల్ని ఆ కళ్ళంలో ఒరేసి ఆ బంతి తోలేవాళ్ళు. ఆ తోలిన తర్వాత ధాన్యాన్ని అంతటిని కూడా మళ్ళీ సమకూర్చి తూర్పారబోసి మళ్ళీ వాటిలలో బండ్ల మీద ఆ జల్లలు కూడా ఇప్పుడు లేవు, కనపడవు. ఆ జల్లల్లో పోసి ధాన్యాన్ని ఇంటికి చేర్చుకునేవాళ్ళు. ఆ గరిసెలలో పోసుకునేవాళ్ళు, ఆ కొట్లలో పోసుకునేవాళ్ళు. ఆ పరిస్థితి పరిణామ క్రమంలో రాను మానవుడు కొంచెం ఒక మెట్టు ఎక్కుతూ ఇప్పుడు మిషన్లే అన్ని పనులు కూడా చేస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు మిషన్ పోస్తున్నప్పుడు ఇప్పుడున్న తరానికి ఆ కొట్లు అంటే ఏంటో తెలవదో, ఆ బంద్ అంటే ఏంటో తెలవదో, ఆ తూర్పార బట్టంటం అంటే తెలవదో, ఆ చాటలతో ఆ చాట ఇప్పుడు చాలామంది అలా చాటలు ఉపయోగించడమే మానేశారు. ఇళ్ళల్లో ఆ బియ్యం కొంచెం తపాళ్ళ పోసుకోవడం, కడుక్కోవడం, పొయ్యిన పెట్టుకోవడం, గ్యాస్ వచ్చింది, అయిపోయింది. అంటే చాటతో జరిగే పని కూడా ప్రస్తుతం లేని పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కానీ దేవుడు ఆ యొక్క పూర్వదినాల పరిస్థితిని వదిలిపెట్టల.
అందుకని ఆయన చేతిలో ఏమున్నదంట, చాట ఉన్నది. ఆ చాటతో ఏం చేస్తా ఉన్నాడు ఆయన, నాకేమన్నాడమ్మా, కళ్ళమును బాగు చేస్తా ఉన్నాడు. కళ్ళం అంటే ఏమో తెలుసా మీకు? ఇప్పుడు కళ్ళాలంటే కూడా తెలవదు. పూర్వకాలంలో ఆ మొళ్ళల్లోనే శుభ్రంగా ఆ వరిదుబ్బులు కోసి శుభ్రంగా అక్కడే కళ్ళం తయారు చేసుకునేవాళ్ళు, అక్కడే వరి కుప్పలు వేసుకునేవాళ్ళు, వరిని అక్కడే శుభ్రం చేసుకుని ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు. అది ఇప్పుడంతా పరదాల వ్యవహారం వచ్చేది. కళ్ళాలు కూడా తెలియదు మనకి. పరదాలు వేసుకుంటున్నాం, ఒడ్లు పోసుకుంటున్నాం, ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పోసుకుంటున్నాం. అంటే కళ్ళాన్ని ఏం చేస్తున్నాడు ఆయన, రూతు గ్రంథం రండి ఒకసారి మనతో అక్కడికి వెళ్దాం. మత్తయి సువార్తలోకి 3వ అధ్యాయంలో మనం గమనిస్తే అంటాడు, కళ్ళమును ఎవల తూర్పారబట్టింపబోచును. తూర్పారబట్టడం అంటే అందులో ఉన్న చెత్తా చెదారంతా బయటికి వెళ్ళిపోద్ది. తూర్పారబట్టినప్పుడు ఆ గట్టి గింజలు ఏదైతే ఉన్నాయో, ఆ గట్టి గోధుమలు అయితే ఏవైతే ఉన్నాయో, గట్టి ఎవలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కింద పడతాయి. ఆ చెత్త చెదారము, ఆ పొట్టు ఏదైతే ఉన్నదో అది బయటికి వెళ్ళిపోతా ఉంది. దేవుడు ఏం చేస్తున్నాడంటే రాబోయే దినాల్లో విశ్వాసులని తూర్పారబట్టింపబోచున్నాడు. తూర్పారబడతా ఉన్నాడు. ఏది గట్టి గింజ, ఏది ఒట్టి గింజ, ఏది తాలు గింజ, ఏది పొట్టు అనేది ఎప్పుడు తెలుస్తుందయ్యా అంటే, తూర్పారబట్టి ఎదుగుతున్న చేపు తెలవదు. పొలంలో ఆ యొక్క కంకులు ఎదుగుతున్న చేపు, పొలంలో ఆ యొక్క ఎన్ను ఎదుగుతున్న చేపు, వరి ఎదుగుతున్న చేపు తెలవదు. కంక పాలు పోసుకునేంత వరకు, అర్రు అంచేంత వరకు, కోత కోసేంత వరకు, నూర్చే వరకు కూడా అది తాలు గింజ, గట్టి గింజ, లేదా పొట్ట, తుక్క అనేది ఎవరికి కూడా తెలవదు. ఎందుకంటే దేవుడు రాబోతా ఉన్నాడు. ఒకానొక దినాన విశ్వాసులైన మనందరినీ కూడా తూర్పారబట్టింపబోచున్నాడు. ఆ తూర్పారబట్టే క్రమములో నువ్వు గట్టిగా ఉన్నావా, ఒట్టిగా ఉన్నావా, పొట్టుగా ఉన్నావా, తాలు కంకిగా ఉన్నావా, తాలు గింజగా ఉన్నావా అనేది ఎప్పుడు తెలుస్తుందంటే, అందుకే మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం ఏం రాస్తావాడంటే, ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగా శుభ్రము చేసి గోధుమలు ఏం చేస్తారట, పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని. పొట్టు ఎలా ఉంటుందంట, పొట్టు ఎలా ఉంటుందమ్మా, ఎగిరిపోయి అంటే ఎలా ఉంటారు. ఈ గాలంటే ఏంటంటే కష్టాలు, ఇబ్బందులు, రోగాలు, జబ్బులు, ఆర్థిక ఇబ్బందులు, శ్రమలు వచ్చినప్పుడు ఈ పొట్టంతా కొట్టుకుపోద్దంట. ఏ పోదండి, పొట్టంతా ఎప్పుడు అంటే నిలబడలేరు వాళ్ళు. కష్టాలు వచ్చినప్పుడు నిలబడలేరు, శ్రమలు వచ్చినప్పుడు నిలబడలేరు, ఇబ్బందులు వచ్చినప్పుడు నిలబడలేరు, అవసరాలు వచ్చినప్పుడు తప్పిపోతూ ఉంటారు. అందుకని దేవుడు గట్టి వాటినే ఇస్తాడంట. అందుకనే రూతుతో ఏం చెప్తా ఉంది నయోమి, రండి రూతు గ్రంథం 3వ అధ్యాయంలో. నువ్వు బోయజ్ దగ్గరికి వెళ్తున్నావు, యేసుప్రభు దగ్గరికి వెళ్తున్నావు అమ్మా, కానీ నువ్వు ఎలా ఉండాలా, స్నానం చేయాలా, తైలం రాసుకోవాలా. తైలం అంటే స్నానం చేసుకోవడానికి బాప్తిసం తీసుకోవాలా. తైలం అంటే సాక్ష్యం ఉండాలా. రక్షణ, బట్టలు అంటే రక్షణ సాదృశ్యం కనపడతా ఉన్నాయి. రక్షణ కలిగి ఉండాలా నువ్వు. ఇవన్నీ కలిగి మాత్రమే ఎవరంటమ్మ వాళ్ళు బాప్తిసం మారుమూసి పొంది, రక్షణ పొంది, సాక్ష్యం కలిగి, బాప్తిసం సాక్ష్యం ఇచ్చినవాడు మాత్రమే ఆ కళ్ళములోకి వెళ్ళగలుగుతారు. ఆ కళ్ళములోకి నువ్వు వెళ్ళాలంటే ఈ 3 స్టెప్స్ను దాటాలా. ఈ 3 స్టెప్స్ని నువ్వు అధిగమించాలా. ఈ 3 స్టెప్స్ను ఎక్కాలా. ఎక్కిన తర్వాత మాత్రమే ఆ కళ్ళములోకి, ఆ పరిశుద్ధ స్థలములోకి, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలంలోకి నువ్వు వెళ్ళాలంటే ఏం చేయాలమ్మా, ఇవన్నీ చేయాలంటే పైన ఏం రాస్తాడంటే 2వ అధ్యాయం 23వ వచనంలో, కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరుకొనుచు బోయజు పనికత్తెల యొద్ద నిలకడగా ఉండాలా. ఇది స్టిల్ స్టాండర్డ్ కాన్స్టెంట్ ఆఫ్ ది చర్చ్ ఆఫ్ యువర్ ఓన్ చర్చ్ ఆర్ యువర్ అదర్ చర్చ్. ఎక్కడే నీ చర్చిలో కానీ, నీ సంఘంలో కావచ్చు, ఏ సంఘంకి వెళ్ళి ఆ సంఘంలో నువ్వు స్థిరంగా ఉండాలా, కాన్స్టెంట్గా ఉండాలి, నిలకడగా ఉండాలా. ఉన్నప్పుడు మాత్రమే, దేవులో నిలుచున్నప్పుడు మాత్రమే నీకు మేలు కలుగుతుంది తప్ప
అందుట్లో నడబడితే ఇందుట్లో నడబడితే అందులో కాడికి ఇందులో కాడికి వేస్తే అక్కడొక మాట ఇక్కడొక మాట తిరిగితే నువ్వు పొట్టులాగా ఉంటావు. పొట్టులాగా గాలి కొట్టుపోయి పొట్టులాగా ఎలా ఉంటావు అనమాట. గాలి వస్తే ఏం చేస్తావు? కొట్టుకుపోదు. నిలబడలేని పరిస్థితి, నిలబడలేనటువంటి. అందుకనే నా కుమారి నువ్వు ఎక్కడ ఉండాలా? నువ్వు యొక్క బోయ దగ్గర వెళ్ళాలంటే ఈ 3 స్టెప్స్ దాచిన తర్వాత నిలకడగా ఉండు. పనికత్తుల దగ్గర నిలకడగా ఉండు. పనికత్తుల దగ్గర నిలకడగా ఉండు. ఆ పరిచారకుల దగ్గర నిలకడగా ఉండు. ఎక్కడిగా ఉండాలమ్మా? ఎక్కడ ఉండాలంటే ఆ నిలకడగా పనికెత్తల నిలకడగా ఉండి తన ఎత్త ఇంట నివసించాను. మోయాబు ఎవరు? అయ్యా రూత్ ఎవరండి? ఒక మోయాబీరాలు. మోయాబు అంటే ఎవరండి? శాపగ్రస్తమైంది అన్ని. ఎవరి సంతానం చెప్పండి? వెరీ గుడ్, లోతు సంతానం. లోతు సంతానము లో నుండి వచ్చిన ఒక సంతతే ఈ మోయాబి. మోయాబి అంటే వ్యభిచారము అని అర్థం వస్తుంది. మోయాబీలు అంటే ఏంటంటమ్మా? వ్యభిచారము. అటువంటి స్థితిలో నుండి దేవుడు రూతుని బయట తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి ఇప్పుడు ఆమె కొరకు ఒక ఏర్పాటు తీసుకుని వచ్చి యేసుప్రభు వంశావళిలో రూత్ వచ్చింది. యేసుప్రభు వంశావళిలో బోయాజ్ ఉన్నాడు. చూసాడా ఎక్కడి నుంచి వచ్చిండు? ఒక వ్యభిచారం శపించబడినటువంటి తీసివేటువంటి వెలివేయబడినటువంటి ఆ యొక్క వంశంలో నుండి దేవుడు రూతుని బయట కొట్టి వచ్చాడు. అంటే దేవుని యొక్క ప్రణాళిక. మనం అనుకుంటాం మేము దేవుని నమ్ముకున్నాం కదా, మేమే గొప్పవాళ్ళం, మేమే పరలోక రాజ్యం వెళ్తాం, మా తాతలు ముత్తాతలు మా పూర్వీకులు అందరూ దేవుని నమ్ముకున్నారు, పరలోక రాజ్యం వెళ్తామంటే కానే కాదు. మీ వంశము, మీ తాతల భక్తి, మీ తండ్రుల భక్తిని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళనే. రక్షణ అనేది ఇండివిడ్యువల్, వ్యక్తిగతం. రక్షణ అనేది ఎవరికమ్మా? వ్యక్తిగతమైంది. నీ తల్లిదండ్రులు మారినంత మాత్రం నువ్వు పరలోక రాజ్యాల్లో, నీ భర్తనంత మారిన నీ భార్య మారినంత నువ్వు పరలోక రాజ్యాల్లో. ఎవరు పరలోక రాజ్యం వెళ్ళాలంటే వారే మారాలి. ఏమంటాడు? ఎవరు పాపం బట్టి వాళ్ళే శిక్ష పొందాలని బైబిల్ గ్రంథం, ధర్మశాస్త్ర గ్రంథం చెప్తా ఉంది. అందుకని ఇక్కడ ఏమంటాడంటే నువ్వు నిలకడగా ఉండాలా. ఓ రూతు నయం చెప్తా ఉంది, నేర్పిస్తూ ఉంది. ఆవిడ కోడలు నేర్పిస్తూ ఉంది. ఎవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు దేవుడు రాబోతా ఉన్నాడు. ఒక దినాన ఆయన కోత కోస్తాడు. ఎప్పుడు కోస్తాడంట? ఏమన్నాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయము చూడండి. పోసి గోధుమలను కొట్లో పోసి ఆరని అగ్గితో వాటిని ఏం చేస్తారట? కాల్చి వేస్తాడు. సోదరుడా, ఎందుకంటే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చూడండి, ఒక మాట రాయబడింది కదా. 27వ చదవనమ్మా. 24 చదవండి. 24 చదవండి. పోలి ఉన్నది. వచ్చి గురుగులు విత్తిపోయాను. గురుగులు కూడా ఆగపడను. అయ్యా ఈ పొలములో మంచి విత్తనం విత్తుతుంది కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు అడిగిరి. వద్దు. వెళ్ళగింతులు. కట్టలు కట్టి కోతకాలం వరకు ఉండనిస్తున్నాడు. ఎందుకంటే చెడ్వాళ్ళ మధ్య తీసేయచ్చు కదా. ఇప్పుడు వరి దుబ్బులు ఉన్నాయి, తొంగ దుబ్బులు కూడా ఉంటాయి పక్కన. వరి తొంగ ఇంచుమించు ఒక రకంగా ఉంటాయి, కొంచెం బెరుగ్గా ఉంటుంది తొంగ దుబ్బు.
తుంగదుబ్బును పీకేస్తా ఉంటే పక్కన ఒరిదుబ్బోళ్ళు వేసి రావచ్చేమో. చెడ్డోడు చంపుతా ఉంటే మంచోడు కూడా పడిపోవచ్చేమో. కాబట్టి కోతకాలం వరకు రెండింటిని కూడా ఎదగనీయుడి. ఎదిగిన తర్వాత కోతకాలం ముందుకు ఎటు కూర్చమన్నాడు? గురుగులను కూల్చి వాటిని కాల్చివేవన్నాడు. ఇలా అంతవరకు ఉండనిస్తాడు మనల్ని. ఎందుకంటే ఆయనకు చాలామంది వాడు దుష్టుడు కదా, వాడు దుర్మార్గుడు కదా, వాడు తాగుబోతు కదా, వాడు అన్యాయస్తుడు కదా, వాడు అక్రమస్తుడు, ఎందుకు పెరుగుతున్నాడు, వాడు అట్లా ఎదుగుతున్నాడు ఏంటి, వాడు అట్లా బాగుపడుతున్నాడు, దేవుని నమ్ముకున్నావేంటి, మాకు ఇన్ని కష్టాలు ఏంటి, మాకు ఎన్ని ఇబ్బందులు ఏంటి, ఇన్ని శ్రమలు ఏంటి అనుకుంటాం. ఇలారా గురుగులు కూడా పెరుగుతాయి, జాగ్రత్త. గురుగులు కూడా పెరగనిస్తాడు దేవుడు అంతం వరకు. ఆఖరి వరకు గురుగులు కూడా పెరగాలి. ఆ గురుగుల మధ్య తీసేస్తే ఈ గోధుమలు కూడా పెళ్ళగించబడే అవకాశము ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ కావాలంట దేవుడు ఎక్కడి నుంచి అంటే కాలు జారు చోట నుంచాడట వాళ్ళని. ఎక్కడున్నారమ్మా? కాలు జారే చోట. కాలు జారితే ఎక్కడ పడుతుంది? పోయి కిందే కదా. జాగ్రత్త. అందుకని అన్నాడు, అమ్మా నీకు మేలు కలగాలంటే ఎక్కడ ఉండాలి నువ్వు? పనికత్తెల యొద్ద నిలకడగా ఉండాలా. దేవునిలో నువ్వు నిలకడగా ఉండాలా. దేవుని మందిరములో విశ్వాసం నిలకడగా ఉండాలా. చూడండి, అపోస్తుల కార్యములు 14:22 వచ్చి మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 14:22 వచ్చి మనం చూస్తాం. సరే, ఏమంటాడమ్మా? శిష్యుల మనుషులను దృఢపరిచి ఏం చేస్తున్నాడు? దృఢపరుస్తూ ఉన్నాడు. అయ్యా శిష్యులు కూడా చాలాసార్లు ఏం చేసి యేసుప్రభు సిలువేయంగానే అందరూ మళ్ళీ వల్ల పట్టుకున్నారు. వల్ల పట్టుకొని చేపలు పట్టుకోవడానికి మళ్ళా ఎన్నిసార్లు ఆయన పట్టుకొచ్చాడు తీసుకుపోయి. చనిపోయి మళ్ళీ తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన ఏం చేస్తూ వచ్చాడు? వాళ్ళని బలపరుస్తానే ఉన్నాడు. వారు వలలు పట్టుకొని పోతే మళ్ళా సముద్రంలోకి వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చి వారికి అది శిష్యుల మనసులు దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవాలని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలని వారి హెచ్చరించిరి కదా. నీకు శ్రమలు అనుభవించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? లాజరు ఎక్కడికి వెళ్ళాడండి? పరలోక రాజ్యం వెళ్ళాడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడండి? పాతాళానికి. లాజరు ఏం తినేవాడు? కురుపులతో ఆ యొక్క ధనవంతుని బల్ల దగ్గర పడి రొట్టె ముక్కలు ఏరుకుంటూ కుక్కలు తినే ఆ యొక్క రొట్టె ముక్కలు తింటూ బ్రతికినటువంటి కష్టాలు అనుభవించే లాజరు ఎక్కడున్నాడు? పరలోక రాజ్యంలో ఉన్నాడు. అబ్రహాం రొమ్మున ఉన్నాడు. ఈ ధనవంతుడు ఎక్కడున్నాడండి? పాతాళములో అనేక శ్రమలు అనుభవించిన తర్వాత. శరీరం అన్నాక శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. శరీరం ఉన్నంతసేపు మనకు శ్రమలు అనేవి ఉంటూనే ఉంటాయి. మనకు మొట్టమొదటి ఎనిమి ఏదంటే, శత్రువు ఏదంటే శరీరమే. విశ్వాసకు మొట్టమొదటి శత్రువు ఏదమ్మా? శరీరమే. అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడంటే దృఢపరుస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. విశ్వాసంలో నిలకడగా ఉండాలా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. విశ్వాసం లేకుండా నేను దేవునికి ఇష్టడిగా ఉంటానంటే, హానోకు దేవుని చూడకుండా దేవుడు ఆనోకు దేవుని తీసుకెళ్ళిపోయాడు. ఆనోకుని తీసుకెళ్ళండి దేవుడు. ఆనోకు దేవుని తీసుకెళ్ళిన కనుక దేవుడు ఆనోకు లేడు అని రాయబడింది. ఎలా అంత విశ్వాసం అండి? 300 సంవత్సరాలు చూడండి అన్నమాట. ఆదికాండంలో రాయబడింది. ఆదికాండము 5వ అధ్యాయం చూడమ్మా. బా ఎన్ని సంవత్సరాలు నడిచిందంట? 300 ఏళ్ళు. 2 సంవత్సరాలు నడిచింది దేవుడు. నడితే ఆనోకు రావాయా అంటే వెళ్ళాడంట. అలా ఎస్ ప్రభా నేను కూడా వస్తా పదా. ఏ సాకు చెప్పేవాడు కాదు, ఏ మాట చెప్పేవాడు, ఏ తప్పిదం చూపించాడు కదంట. రా అంటే పోయాడంట. మాట్లాడుతుంటే ఇద్దరు దేవుడును హానోకు ఒక ఫ్రెండ్స్ లాగా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళారంట, వెళ్ళేవాళ్ళంట.
హానోకు భార్య లేదా? పిల్లలు లేరా? నాకు ముందు వచ్చిందమ్మా. కుమారులను కన్నాడు, కుమార్తెలను కన్నాడు, మెతుశెలని కన్నాడు, భార్య ఉన్నది, వ్యవసాయం ఉన్నది, భూములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచాడు? బైబిల్లో మరణాన్ని చూడకుండా దేవునితో ఎత్తబడిన వారు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకటి హనోకు, ఒకటి ఏలియా. ఇద్దరు మరణాన్ని చూడాల. వాళ్ళు దేవునితో సహా ఎత్తబడ్డారు. హనోకు ఎలా నడిచాడంట? దేవుడు విశ్వాసంలో ఉన్నాడు. నా దేవుడే నాకు. ఎవరి కింద 5వ వచ్చేదమ్మ, ఎవరైనా చదివింది కదా, 5వ అధ్యాయము. దేవుడు అతను తీసుకొని పోయే కనుక అతడు లేకపోయేను. ఇంకోసారి చక్కగా హెబ్రీ పత్రికలో చక్కని మాట రాయబడింది. అదే హానోకు గురించి. 11వ అధ్యాయం తీయండి, 24-25 వచ్చిన చదవండి. హెబ్రీ పత్రిక అదే 24 సరే చూడండి వాక్యం. అమ్మ 5వ వచ్చిన 11 చదవండి. కనపడలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అన్నీ కనపడాలి మనకి కదా. మన మనుషులకు కనపడాలా, మన మాట కనపడాలా, మన ప్రవర్తన కనపడాలా, మన అందరం చూడాలా, మనం ఇచ్చే డబ్బులు చూడాలా, మనం ఇచ్చే ప్రార్థన చూడాలా, మనం చేసే ఆరాధన చూడాలా, మన వన్నెలు చిన్నెలు చిందులు అన్నీ అందరూ చూడాలి. మనల్ని అందరూ గుర్తుపెట్టుకోవాలా, మనందరూ కనపడాలా. ఈ బిల్డింగ్ కట్టింది ఎవరు? సుబ్బారావు అన్నో పుల్లయ్యో ఎల్లయ్యో ఎవరు కట్టారు. ఇప్పుడున్నారు వాళ్ళు ఇక్కడ, కనపడుతున్నారు. వాళ్ళు కనపడ్డారండి. ఆగ్రాలో తాజ్మహల్ కట్టారు. షాజహాన్ కట్టించింది తన భార్య ముంతాజ్ బేగం సందర్భంగా. అదొక సమాధి. మనం అందరం అనుకుంటే పెద్ద కట్టం అనుకుంటాం. అందరూ చూడటానికి పోతారు. ఆగ్రాలో హూగ్లీ, అక్కడ మన ఆగ్రాలో నది ఒడ్డుని కట్టాడు. యమునా నది ఒడ్డు తీరాన ఉంది. అది చాలా పాలరాతి కట్టడం. అదొక సమాధి. చాలా ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్నటువంటి పాలరాతిని తీసుకొచ్చి ఆ షాజహాను తన భార్య ముంతాజ్ బేగాని ప్రేమ చిహ్నంగా దాన్ని కట్టించాడు. కట్టించినప్పుడు ఇప్పుడు ఎవరైనా కనపడుతున్నారు? కట్టినోళ్ళు ఉన్నారా? కట్టినోళ్ళు ఉన్నారండి. అంతంతమంది గొప్ప గొప్ప శిల్పులు దాన్ని ఎంతో శ్రమించి కష్టపడి ఎంతో ఓర్చి శ్రమపడి ఎంతమంది చనిపోయారు, ఎంతమంది బతికారు. ఆ రోజుల్లో యంత్రాలు లేవు, క్రేన్లు లేవు, జేసీబీలు లేవు. మరి ఎంతమంది చనిపోయారు. ఇప్పుడైనా ఉన్నాయా? కానీ కట్టడం మాత్రం అలాగే. హానోకు కూడా తన్ను చూపించుకోవాలి. హానోకు ఏం చూపించుకోలేదమ్మా? తన్ను చూపించుకోవాలని దేవుల్లో అతడు దేవుడు తీసి కనబడలేదు అని రాబడి. కనబడలేదు. నా కాళ్ళు కింద మీకు కనబడుతున్నాయా? మధ్యలో ఎవరున్నారు? వాళ్ళ యేసుక్రీస్తు ప్రభు. ఎదురుగా ఎవరున్నారమ్మా? యేసు ప్రభువే కనపడాలా నీకు. నీ ముందు యేసు ప్రభువే ఉండాలా. నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ తలంపులో, నీ ఆలోచనలో, నీ ఊహల్లో, నీ ప్రతి దాంట్లో యేసయ్య కనబడాలి తప్ప నువ్వు కనబడకూడదు. అప్పుడు మాత్రమే దేవుళ్ళని విశ్వాసంతో నిలగలవు. అంతేగాని అన్నిట్లో నువ్వే చూపించుకుంటున్నావు. అంతా నువ్వే కనబడాలా, అంతా నేనే కనబడాలంటే నేను 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 దాంట్లో నేను అంటే అది గర్వాన్ని, అహంకారాన్ని చూపిస్తుంది. ఐ ఈజ్ ద మోస్ట్ డేంజర్స్ ఆఫ్ యూ. ఐ అంటే నేను అనేది చాలా డేంజర్ నీ జీవితంలో. అది గర్వాన్ని చూపిస్తుంది. నాశనానికి ముందు గర్వం, పడిపోటుకు ముందు అహంకారమైన మనసు నడుస్తుందని సామెత గ్రంథంలో రాయబడింది. అందుకనే హానోకు ఎందుకు దేవుడితో నడిచాడయ్యా అంటే తన్ను తాను ఎక్కడా చూపించుకోవాలి. తను ఎక్కడా కూడా తను అన్నాను అనే సంగతి కూడా తెలియనే. అందుకే దేవుడు అతను రా అంటే అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవునితో కూడా వెళ్ళిపోయాడంట. దేవుడితో తీసుకొని పోయిన కనుక అతను కనబడలేదు. చాలా విషయాలు ఉన్నాయి.
చాలా మర్మాలు ఉన్నాయి అందులో లోపలికి వెళ్తే. ఇప్పుడు టైం చెప్పాలంటే టైం పడుతుంది. మర్మాలు లోపలికి వెళ్ళట్లేదు కాబట్టి ఒక సందర్భం వచ్చింది కాబట్టి హాను దగ్గరికి వచ్చారు. రండి ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? అపోస్తల కార్యములు 14:22 ఎక్కడున్నారంట వాళ్ళు? విశ్వాసమందు నిలకడగా ఉన్నారు. రూత్ ఎక్కడుంది? పనికత్తెల దగ్గర నిలకడగా ఉంది. రెండోది విశ్వాసమందు నిలకడగా ఉంది. మూడోది మనం చూస్తాం రండి. అపోస్తల కార్యములు 13:43 చూడండి. ఆ ఆ ఆ ఆ ఆ ఎక్కడమ్మా? కృపయందు నిలకడగా ఉండాలా. మూడోది ఏంటమ్మా? దేవుని కృప ఉండాలా. మన ఇప్పుడు సజీవంలో ఉంటే దేవుని కృపే. ఈ కృప అమ్మా. కృప అంటే అర్థం ఏంటి అసలు? కృప అంటే అర్థం ఏంటండి? కృప 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 అంటున్నాం పద్దస్తమానం. కృప అంటే అర్థం ఏంటి దానికి? అమ్మ చాలా మంచి మాట చెప్పు. అది మనకి ఏదైతే అర్హత లేదో అర్హత కల్పించడమే కృప. కానీ మన పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి, రక్షణ పొందడానికి, పాపక్షమాపణ పొందడం అర్హత లేదు. కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? మన అర్హత కల్పించాడు తన కృప చొప్పున. కృప కాబట్టి కృపలో నిలకడగా ఉండాలా. ఆయన కృపలో మనం నిలిచి ఉండాలా. నిలకడగా ఉంటే ఆయన కృపలో మనము సజీవులంగా ఉంటే ఆయన మనల్ని ఏం చేస్తాడంటే ఆ పరలోక రాజ్యం మేలు అనుభవించేవాడిగా, మన కొరకు మేలు చేసేవాడిగా, మనకు ఉపయోగపడేవాడిగా, ఉపయోగకారిగా. యెహోవా అందరికీ ఉపకారి. అలాంటి వాడు అమ్మాయన యెహోవా అందరికీ. కొంతమందికి ఉపకారం చేసి కొంతమంది అపకారం చేసే దేవుడు కాదేనా. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కాదేనా. అందరికీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఒకళ్ళ ప్రభు కాదు. ఎంతమంది ప్రభు అమ్మ? అందరికీ అయినా. ఉన్నవాళ్ళకి, లేని వాళ్ళకి, కుంటోళ్ళకి, గుడ్డోళ్ళకి, ముసలోళ్ళకి, మొక్కోళ్ళకి, జబ్బు ఉన్నవాళ్ళకి, ఐశ్వర్యం అందరికీ దేవుడేనా. అంతేగాని ఏ వర్గానికో, ఏ కులానికో, ఏ మతానికో దేవుడు కానే కాదు. అందుకే అన్నాడు కృపలో నిలకడగా ఉండాలి. ఎక్కడ ఉండాలమ్మా? కృపల్లో నువ్వు నిలకడగా ఉన్నప్పుడు దేవుడిని కొన్ని మేలు చేస్తాడు, మేలు దాచి ఉంచాడు. బోయజు వంశంలోకి రూతును తీసుకొచ్చాడు. రూతు నుండి యేసుక్రీస్తు వంశావళిలోకి వచ్చాడు. ఆయన కనే వంశంలోకి వచ్చింది. సొలొమోనుకు లేదండి ఆ యొక్క భాగ్యం. సొలొమోనుకు ఉందా? వంశంలో ఉన్నాడు సొలొమోను. ప్రపంచ ప్రఖ్యాతిగా సాల్మన్ అని పేరు పొందినటువంటి గొప్ప రాజు, జ్ఞానవంతుడని పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి సొలొమోను రాజు చివరికి ఆ యొక్క విశ్వాసుల పట్టిలో పేరు లేకుండా పోయింది. ఎందుకు? ఇంత గొప్పవాడైన చివరి భార్యల మాటలు విని విగ్రహాల పూజ చేసినామా? ఎంతమంది అనుకున్న భార్య చెప్పండి? 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులు. మొత్తం ఎంతమంది చేసుకున్నాడో? 1000 మందిని చేసుకునేసరికి వాళ్ళందరూ మనసు తిప్పేశారంట. అంతా ఎక్కడ అందగత్తి ఉంటే అక్కడ అందరూ పట్టుకొచ్చి చేసుకుంటే చివరికి వచ్చాక ముసలుడైన తర్వాత అందరు తీసుకెళ్ళి విగ్రహాలు మొక్కిచ్చారు. చివరికి దేవుడిని తొలిపోయాడు. దేవుణ్ణి సన్నిధిలో లేకుండా సరే జాగ్రత్త. అందుకని అంటాడు నువ్వు కృపలో నిలకడగా ఉండాలి. కృప కనికరం గల దేవుడు. ఆయన కనికరించే దేవుడు. ప్రియ సోదరులు మనం గమనించినట్లయితే చూడండి, గలతీ రాసిన పత్రిక 3:10 మనం చూస్తాం. గలతీ రాసిన పత్రిక 3:10 త్వరగా మనం చూస్తారండి అమ్మ. అబ్బా ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యములో నిలకడగా ఉండాలి మనం. ఎందులో ఉండాలమ్మా? వాక్యాన్ని అనుసరించే దాంట్లో వాక్యం అనగా ఎవరు? దేవుడే. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు అండి. ఆ వాక్యమే శరీరధారి అయి
కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. కాబట్టి ఆ వాక్యములో, ఆ దేవుల్లో మనం నిలకడగా ఉండాలా. ఆ ధర్మశాస్త్రం అనుసరించుట్లో నిలకడగా ఉండాలా. వాక్యం అనుసరించుట్లో నిలకడగా ఉండాలా. వాక్యానుసారంగా జీవించాలి, అంతేగాని నీ ఇష్టానుసారం జీవించడానికి లేదు. దేవుళ్ళకి వస్తే వాక్యానుసారమైన బ్రతుకు జీవించాలి. అందుకనే నేను లోపలికి వెళ్ళడం వల్ల వాళ్ళు చూపించుకుంటూ వెళ్తున్నాను. ధర్మశాస్త్ర ఆ, ఆ, ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు, ఆ వాక్యం ఏం చెబుతుందో అవన్నీ కూడా చేయుటయందు ఎలా ఉండడం అనమాట, నిలకడగా ఉండాలా. దేవుని పనుల విషయం నిలకడగా ఉండాలా. అందుకని ఎక్కడ అంటే పిల్లరా, దేవుని కొరకు మనము జీవించే వారంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని అనుసరించి మాత్రమే జీవించాలా. దేవుని వాక్యానికి మాత్రమే మనకు గురిగా ఉండాలా. ఆయన్నే మనం ముందుగా పెట్టుకోవాలా. ఆయనలోనే మనం నిలకడగా ఉన్నప్పుడు ఆయనకు మన కొరకు మేలు చేసేవాడుగా ఉంటాడు. ప్రియ సోదరుడా, చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15 వచనం మనం చూస్తాం. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము ఏమన్నాడమ్మా? విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధత యందు, విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధతలో, ప్రేమలో ఎలా ఉండాలమ్మా? నిలకడగా ఉండాలి. ప్రేమించాలా. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని బైబిల్ వాక్యం చదివిస్తూ ఉంది. అంతేగాని కంటికి కన్ను, పంటుకు పన్ను, చెయ్యికి చెయ్యి, కాలు కాలు ఏమంటుంది? ధర్మశాస్త్రం చెప్తా ఉంది. కానీ దేవుని ప్రేమ ఏం చెప్తుంది? ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత కొత్త నిబంధనలో నిన్ను వలే నీ పొరుగు వారిని, కంటికి కన్ను పోయింది, పంటికి పన్ను పోయింది, కత్తి కత్తి, కాలు కాలు అంతా తీసేసాడు దేవుడు, పక్కన పెట్టాడు. ఇప్పుడు లేదు, పక్కన పెట్టి ఇప్పుడు ఒక చెంప చూపిస్తే, ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించు అంటుంది. ఇది దేవుని ప్రేమ. ఇది దేవుని ప్రేమ. మనకు అట్లా ఉన్నావా? న్యూస్కొని నీ అబ్బుసుకుంటున్నావా? ఎట్లా గొడవలు అటు మీరు చెప్పండి, తగ్గించుకుంటే న్యూస్కంటే నీ అబ్బుసుకుంటాం. అది రెండు రెండు దొంది గొడవలు, కష్టాలు, ఇబ్బందులకి అలా. అందుకని తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. సాత్వికమైన మనస్సు కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధులు మనవారు పరిశుద్ధులు కాదు. దేవునిలో వస్తే పరిశుద్ధత, దేవునిలోకి వస్తే స్వస్థత, దేవునిలోకి వస్తే శుభ్రం చేస్తాడు, కడిగి వేస్తాడు మనల్ని. అందుకనే ఏమన్నాడమ్మా? నిలకడగా ఉండాలా. ప్రేమలో, పరిశుద్ధతలో, విశ్వాసంలో నిలకడగా ఉంటే దేవుడు నీకు మేలు విచారించి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 16 వచనం చూడండి త్వరగా. అమ్మా ఏంట? నేరముగా ఎంచబడకుండును. అయితే నా ద్వారా స్వార్థ పూర్ణ ప్రకటించు నిమిత్తము అనుజనులందరూ దాన్ని విని నిమిత్తం ప్రభువు నా పక్క నిలిచి నన్ను బలపరచిన కనుక సింహపు నోటల నుండి రక్షింపబడి తిని ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి పరలోక రాజ్యమందు చేరు నన్ను యుగములు ఆయనకు మహిమ కొరకు తప్పించాడు. నిలకడగా ఉంటే శ్రమల నుండి, కష్టాల నుండి, ఇబ్బందుల నుండి ఆయన తప్పించే దేవుడుగా ఉన్నాడు. మేలు విచారించే దేవుడుగా ఉన్నాడు. 2వ తిమోతి 1 తిమోతి 4వ అధ్యాయం చూడండి, 15-16 చదవండమ్మా. ఎందులో ఉండాలంటమ్మా?
నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము. చాలామంది బోధ చేస్తారు కానీ బోధ ప్రకారం నిలవలేరు. చేస్తారమ్మా? బోధ చేయటం ముఖ్యం కాదు, దాంట్లో నిలిచి ఉండటం ముఖ్యం. చెప్పేదే చేయాలా, చెప్పేదే చేయాలా, చేసేదే చెప్పాలా. ఇక్కడ ఒకటి చెప్పి అక్కడ ఒకటి చేస్తే ఎలా దేవుని నమ్ముకుంటారు? అరే పలానా అక్కడ ఉంచుకొని ఇప్పుడు దాకా ఏదో బాగా వాదించుని తీసుకెళ్ళి ఎక్కడ దూరిండు? చెప్పేదంట శ్రీరంగ నీతులు, దూరేదేమో చెప్పండి రెండో మాట పూర్తి చేయండి. అది కరెక్టేనా? చెప్పేదే చేయాలా. అందుకనే నీ బోధన గురించి ఏమన్నాడు? ఇంకా నిన్ను గురించి జాగ్రత్త కలిగి ఉండము. నువ్వు నిలకడగా ఉండాలా, నిలకడగా ఉండాలా. అప్పుడు రక్షిస్తావు. నువ్వు బాధినవాడు అన్న వాక్యం చెప్పాడు రా, వాక్యానుసారంగా ఉన్నాడు రా, ఆ అన్న వాక్యం చెప్పాడు రా, వాక్యానుసారంగా జీవిస్తున్నాడు రా, వాక్యం నెరవేరుస్తున్నాడు రా, భయపడాలా. నిన్ను చూసినప్పుడు భయం కలగాల. అరే పలానా అక్క ఎంత పరిశుద్ధురాలురా, పలానా అన్న ఎంత పరిశుద్ధుడురా, ఆయన చెప్పిన మాట ఏంటో ఆ మాట ప్రకారం జీవిస్తాడురా అనేటువంటి భయము విశ్వాసులు కలగాల. కలిగినప్పుడు నిన్ను చూసినప్పుడు అవిశ్వాసి భయం కలిగింది. అంతేగాని నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటే నువ్వు జీవించలేని పరిస్థితి ద్వారా. అందుకని నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త 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 ఉండాలా. జాగ్రత్త లేకపోతే, నిలకడ లేకపోతే నీకు మేలు కలదు ప్రియులారా. అందుకనే దేవుని వాక్యం ఇంకా సెలవిస్తూ ఉంది. కొలస్సీ రాసిన పత్రిక 4:2 చూడండి. కొలస్సీ రాసిన పత్రిక 4:2 చూడండి. ప్రార్థనలో నిలకడగా ఉండాలి. ఏముండాలమ్మా? మనం పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేయలేం, పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేయలేం కదా. అసలు మన సంఘమే, మన సంఘ దర్శనమే ప్రార్థనతో కూడింది. భక్సింగ్ గారు ఏది చేయాలన్నా ముందు ప్రార్థన. ఆ పరిశుద్ధుడు నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరమైన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన చేసేవాడు ఏది చేయాలన్నా కూడా ముందు ప్రార్థన, ప్రార్థన. మోకాళ్ళ జీవితం, మోకాళ్ళ జీవితం. ఆయన ఒకసారి 5 రోజులు మరి కాన్వకేషన్ పెట్టాడంట. కాన్వకేషన్ పెట్టాడంట. 5 దినాలు ఏం చేసినమ్మా? కాన్వకేషన్ పెట్టాడు. 4 రోజులు గడిచిపోయింది. 5వ రోజు చివరికి వచ్చింది. 5వ రోజు చివరికి వచ్చింది. ఆయన ఏం చేయాలని ముందు ప్రార్థన. 5 రోజులు ప్రార్థనలోనే ఉంటాడు. హెబ్రోన్లో పోతే కూడా ప్రార్థనే అంటారు. ఆయన గది చూసినా ఎక్కడ చూసినా కూడా మరి ఆ ప్రార్థన కలిగి ఉన్నాడు. ఒక ఆయన అడిగాడంట, అయ్యా నువ్వు ఇన్ని అద్భుతాలు చేస్తున్నావు, ఇంత ప్రార్థన చేస్తున్నావు, సంఘాలు కడుతున్నావు, ఏంటి కారణం ఏంటంటే ఆయన మంచం దగ్గర తీసుకెళ్ళి చూపించాడంట. చూపిస్తే ఏమన్నాయంట అక్కడ? ఆ గుంటలాగా పడి ఉన్నాయంట. ఆయన మోకాళ్ళు చూపించాడంట. ఈ 5 రోజులు కాన్వకేషన్లో ప్రార్థన చేస్తా ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. 4 రోజులు వచ్చినాయి. అన్ని సరుకులు, బియ్యం అన్నీ అయిపోయినాయి. చెప్పారంట మీటింగ్, లాస్ట్ రోజు మీటింగ్ ప్రసంగం నడుస్తూ ఉంది. భోజనం పెట్టాలి. ఆయనకు ఉన్నటువంటి ఆయన సహవాసం ఎక్కడికి వెళ్ళినా ఏం జరిగేదంటే భోజనం పెట్టేవాడు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏం చేసేవాడు? వాక్యంతో పాటు భోజనం కూడా పెట్టేవాడు. ఆ రోజు ఆఖరి రోజు సరుకులు అయిపోయినాయి. వచ్చి పరిచారగా చెప్పాడు వంటోళ్ళు, వచ్చాయా అంతా ఖాళీ, అంతా కూడా ఖాళీ, ఏమి లేదు, బియ్యం లేవు, ఉప్పు లేదు, పప్పు లేదు. ఏం చేయాలా? ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలంటే నీకెందుకు నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయన విశ్వాసం ఏంటంటే దేవుడి మీద ఆధారపడేవాడు. దేని మీద? ఆయన గడ్డం తీసుకోవడానికి కూడా దేవుడి మీద ఆధారపడేవాడంట. బార్బర్ షాప్కి వెళ్ళాలంటే ప్రార్థన చేసేవాడంట. ఎవరి దగ్గరికి వెళ్ళి గడ్డం చేయించుకోవాలి, నేను ఇప్పుడు చేయించుకోవాలని కూడా గడ్డం చేయించుకోవడానికి ప్రార్థన చేసేవాడంట. మనం చేస్తామండి గడ్డం ఎక్కడ చేసుకోవాలని ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తూ ఉంటే ప్రసంగం అయిపోయింది, వాక్యం అయిపోయింది, ఇంకా నడుస్తూనే ఉంది. వీళ్ళు వంటలు ఉండే వాళ్ళ గుండెలు రైళ్ళు పరిగెడతా ఉన్నాయి.
ఈయన ఎక్కడి నుంచి వచ్చి పెడతాడు ఇంతమంది జనానికి భోజనం ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ తీసుకురావాలా, ఏం పెట్టమంటాడో, అప్పటికప్పుడు తీసుకొచ్చి వండమంటే మేము ఎక్కడ తీసుకొచ్చి వండడం, ఇదేమన్నా మిషనా అని వీళ్ళు కొనుగుతా ఉన్నారు. ఈయనేమో ఏం మాట్లాడకుండా నిమ్మక నీరెట్టినట్టు కూర్చుంటాడు, ఏం మాట్లాడు, ప్రార్థన చేస్తున్నావులే అంటాడు, ప్రార్థన చేస్తున్నాను అంటాడు. ఏం చేయాలా ఏం చేయాలా ఏం చేయాలా ఒక్క ఉత్కంఠ. ప్రార్థన అయిపోయింది. ఆ రోజు ఆ ప్రసంగికుడు ఇంకా కొంచెం సేపు వాక్యం ఎక్కువ చెప్పాడంట. ఎక్కువసేపు వాక్యము చెప్పాడంట. ఎప్పుడు ముగించాల్సినది ఒక అర్ధగంట ఎక్కువ చెప్పాడు. ఆఖరి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అంతా నిర్మానుష్యం అయిపోయింది. ఆ యొక్క పెండాలం మొత్తం కూడా నిర్మానుష్యం అయిపోయింది. ఏం చేయాలో తెలవడంలా. ఈయన కళ్ళు మూసుకొని ప్రార్థన, ఈయన కళ్ళు తెరవట్లా, ఏం చెప్దామంటే ఏం రావట్లా. ఓ లారీ వచ్చి ఆగిందంట గేట్లో. ఓ లారీ వచ్చి ఆగింది, హారన్ కొడతా ఉంది. గేటు తీసి, ఎవరివా నువ్వు లారీ లోపల తీసుకొస్తున్నావో, ఇది ప్రార్థన జరుగుతుంది, ఇక్కడ వాక్యం జరుగుతుంది, ఇక్కడ అంతమంది జనాలు ఉంటాయి, లారీ ఎక్కడ పోతే ఇక్కడ ఎందుకు లారీ తీసుకొస్తున్నావు అని వాళ్ళు అడుగుతున్నారంట. అయ్యా, మన భక్సింగ్ గారు ఇక్కడ ఎక్కడో మరి మీటింగులు పెట్టాడంట, ఇది భక్సింగ్ గారు పెట్టిన మీటింగులేనా? అవునయ్యా. అయితే తీయండి అయ్యా మరి గేటు, ఇదిగో మంచి మంచి ఫలావు, మంచి మంచి బిర్యానీ, మంచి మంచి చికెన్ మటన్ అంతా సిద్ధపరిచేటువంటి భోజనం అయ్యా, లారీ నిండా వచ్చేసిందంట. అది ఎప్పుడు భక్సింగ్ గారు మటన్ చికెన్ పెట్టాడంట. ఆయన ఎప్పుడు ఒక సాంబారి, ఒక ఆకుకూర తింటే చట్నీ లేకపోతే సాంబారే. ఇప్పుడు హెబ్రోన్కి వెళ్ళండి సాంబారే పోస్తారు, ఏ కూర వేరే కూరే ఉండనే ఉండదు. ఎప్పుడన్నా ఎత్తే ఏదన్నా ఒక కూర వేస్తారు, చట్నీ లాంటిది, సాంబారి పప్పు వేస్తారు, చారు పోస్తారు, అంతే, రెండే ఉంటాయి అక్కడ హెబ్రోన్లో ఎప్పుడు కూడా. ఆయన పెడితే ఒక ఆకుకూర పెడతారు అంతే. ఈ మటన్లు, బిర్యానీలు, ఈ చికెన్లు ఎప్పుడు పెట్టడంట. ఈ లారీ నిండా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తుంది ఆహారం? అర్థం చేస్తున్నాను. భక్సింగ్ గారు ఎవరయ్యా, భక్సింగ్ గారు ఎవరయ్యా, భక్సింగ్ గారు ఎవరయ్యా అంటే అందరు వెళ్ళి, అయ్యా ఎవరు లారీ వచ్చిందయ్యా, నిన్ను అడుగుతున్నారయ్యా, రమ్మంటున్నారా అంటే ఆయన వెళ్ళి కూర్చొని ముందు ఆ లారీకి ప్రార్థన చేసి భోజనం పెట్టమని చెప్పాడంట. అందరికీ ఆ రోజు, ఈరోజు ఈ 4 రోజులు పచ్చడి తర్వాత పెరుగు సాంబార్ తిన్నోళ్ళు అందరు కూడా ఆ రోజు పుష్కలంగా బిర్యానీ, మటన్ చికెన్ బిర్యానీతో పుష్కలంగా తిన్నారంట. అది ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎవరు పంపించారు అని విచారణ చెప్తే ఒక ఆయన వచ్చాడంట. ఆయన ఆ ఊరిలో పెద్ద షావుకారి, మంచి వ్యాపారస్తుడు. తన కుమార్తె వివాహం చేద్దామని ఒక వరుణ్ణి నిర్ణయిస్తే ఆ ముహూర్త సమయానికి ఆ పెళ్ళికొడుకుడు పారిపోయిండాడు. పెళ్ళికొడుకు అంత ఏం చేసినామా, పారిపోయిండు, రాలేదు. పెళ్ళి రాలేదు. వండినోడు చుట్టాలందరూ కూడా నిరుత్సాహంతో ఉండేటోళ్ళు వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి ఎవరు తినకోకుండా నిరుత్సాహంతో వెళ్ళిపోతే ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఎక్కడో గోడ మీద వాల్ పోస్టర్ చూశాడు, పలానా చోట మీటింగ్స్ జరుగుతున్నాయని. చూస్తే ఈ అన్నమంతా, ఈ కూరంతా వేస్ట్ చేయటం ఎందుకు, ఈ లారీలో వేసి అక్కడ పంపించండి అని ఆయన తీసుకెళ్ళి పంపిస్తే ఇప్పుడు దేవుడు ఏం చేసి వచ్చాడు, ఏరియా కొరకు ఎవరితో సిద్ధపరిచాడు ఆహారాన్ని, కాకోలములతో మాంసం ముక్కలు, రొట్టె ముక్కలను దేవుడు సిద్ధపరిచే కంటికి దేవుడు చేసే మేలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయమునకు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడండి. వచ్చి ప్రార్థన చేశాడు, భక్సింగ్ గారితో ప్రార్థన చేసుకున్నాడంట. నెల తిరక ముందు అంతకంటే గొప్ప సంబంధం వచ్చిందంట. దాని కుమార్తెకి గొప్ప సంబంధంతో వివాహం చేశాడంట. మరి దేవుని నమ్ముకున్నట్ట ఆ వ్యక్తి. చూసారా, విశ్వాసంతో నిలకడగా ఉండి ప్రార్థన చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఆయన, మన భారతదేశంలో దాదాపు 10,000 సంఘాలు కట్టాడు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, ఆ యొక్క అన్ని ప్రాంతాల్లో కూడా మన బ్రాంచ్ ఉన్నాయంటే ఆ భక్తుడి యొక్క ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన. మన ప్రార్థన అంటే ఈరోజు విశ్వాసం మోకరించడమే మానేశారు. అసలు ప్రార్థన అని చెబితే కూర్చొని అట్టే మోగముద్దులా కూర్చోడం తప్ప కింద మోకరించే సంస్కృతి మానేసాం మనం. మోకరించి ప్రార్థనలో ఏకీభవించే సంస్కృతే పోయింది. కానీ ఆ భక్తుడు, మన చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నాం అంతే. భక్సింగ్ గారు పేరు చెప్పుకుంటున్నాం, పబ్బం గడుపుతున్నాం వాస్తవం చెప్పాలంటే. కానీ ఆ భక్తుని మార్గం నడిచేది చాలా తక్కువ మనం ఈ రోజుల్లో. అందుకని
మన ఎందు నిలకడగా ఉండాలమ్మా, ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. చూడండి, దానియేలు రాసిన గ్రంథము 12వ అధ్యాయము, దానియేలు రాసిన గ్రంథము 12వ అధ్యాయము 13, 14 చూడండమ్మా. 12, 13 వచనాలు. 12, 13 చదవండి. అంతము వరకు, అంత్యము వరకు, అంతము వరకు, అంత్యం వరకు ఎక్కడ ఉన్నట్టు మనం నిలకడగా, దేవుని రాకడ వరకు కూడా ఎక్కడ ఉండాలమ్మా, దేవునిలో నిలకడగా. 4 రోజులు వచ్చి కలిసి వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వస్తావు, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు దేవుని విడిచిపెడతావు, మళ్ళీ ఇంకో దాంట్లో దూరతావు, అక్కడ 4 రోజులు ఉంటావు, మళ్ళీ ఒక్కోసారి ఆడబోతావు, అక్కడ 4 రోజులు ఉంటావు. ఊసరవేలు రంగులు మార్చినట్టుగా రంగులు మారితే నీ బ్రతుకులు మీరు అనుభవించలేవు. ఊసరవేలు ఏం చేస్తుందండి, ఏ చెట్టు ఎక్కితే ఆ రంగు మారుస్తుంది. రోడ్డు మీద ఉన్నప్పుడు రోడ్డు రంగు, పచ్చని చెట్టు మీద పచ్చటి రంగు, కషాయపు చెట్టు మీద ఉన్న కషాయపు రంగు, రంగులు మార్చే జీవితం అది. నువ్వు కూడా రంగులు మారుస్తున్నావా? నిలకడ లేని స్థితి నీలో ఉన్నదా? నువ్వు అభివృద్ధి చూడలేవు, నువ్వు మేలు అనుభవించలేవు దేవునిలో. ఏ సహోదరుడా, ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ నిండా ఉన్నాయి ఇవన్నీ. ఇంకెంతకాలం చెప్తాం? టైం అంతా అయిపోతూనే ఉంటాయి. చెప్పుకుంటా పోతే చాలా విషయాలు ఉన్నాయి, మరి చాలా విషయాలు ఉన్నాయి. మరి దేవునిలో నిలకడగా మనం ఉన్నామా? అంతం వరకు నిలకడగా ఉంటే ఏమిస్తారట? ప్రకటన గ్రంథం ఇంకో విషయాలను చూపించట్లేదు, కానీ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. మరణం వరకు నమ్మకంగా ఉంటే ఏమిస్తారట ఆయన? జీవకిరీటం కావాలా నీకు? వద్దా? నమ్మకంగా ఉండాలా, నిలకడగా ఉండాలా, అప్పుడు ఏమిస్తారట ఆయన? ఎటర్నల్ లైఫ్. అది ఎవరు తీసేయలేంది. ఈ లోకంలో ఎప్పుడైనా చావాల్సిందే మనం, కాదు కాస్త ముందు వెనకంతే. లోకంలో ఎప్పుడైనా విడిచిపెట్టాల్సింది. మనం ఎంతకాలం ఉన్నా ఉట్టిగట్టి ఊకేది లేదు. కానీ మనకి నిత్యజీవం ఎక్కడ ఉందంటే పరలోక రాజ్యంలో ఉంది. అక్కడ ఉంది అసలైన మనటువంటి మనకు కావాల్సిన నిత్యజీవం, ఎటర్నల్ లైఫ్, జీవకిరీటం అక్కడ ఉంది. కాబట్టి పిల్లారా, మనం ఎక్కడ ఉండాలంటే రూతుని ఏం చెప్పాడు? అమ్మా, నువ్వు ఎక్కడ ఉండాలా? ఎవల కోతయు గోధుమల కోతయు ముగియ వరకు ఎక్కడ ఉండాలా? పనికత్తెల యొద్ద, పరిచారికుల యొద్ద, సేవకుల యొద్ద, సంఘములో నిలకడగా ఉండాలి. సహవాసములో నిలచి. చూడండి ఆ పాట ఎక్కడ ఉంది? ఆ మాట ఉంది చక్కగా. పాట 766 పాట సంగతి. ప్రత్యక్షతయందుండి ఏమి సంభవించినను ప్రభు పాక్షమునుండవలెను. సహవాసములో నిలసి ప్రత్యక్షతయందుండి ఏమి సంభవించినను ప్రభు పాక్షమునుండవలెను. అంతమందు బహుమానమితున్ అని ప్రభువే చెప్పెనుగా. అంతమందు బహుమానమితున్ అని ప్రభువే చెప్పెనుగా, అని ప్రభువే చెప్పెనుగా. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు, స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్తయని, నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్తయని, జీవపు దాతాయని, నీ రక్షణకర్తయని, జీవ
కాపుదాత ఆయనే, నీ రక్షణకర్తయనే, నీ రక్షణకర్తయనే. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు, స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. సహవాసంలో నిలిచి ఉండాలి. ఎప్పటి వరకు అంటమ్మా? ఏమి సంభవించినా, ఎన్ని కష్టాలు వచ్చినా సహవాసాన్ని, అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ఎడతెగని ప్రార్థన, ఇదే 4 లంగర్లు. ఈ 4 లంగర్లో మరి ఆయన పల్లవరపు కొండలపైన భక్సింగ్ గారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రత్యక్షతలో ఆయన చూపినటువంటి అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం ద్వారా కట్టబడినటువంటి ఈ యొక్క సహవాసములో నువ్వు నిలిచి ఉన్నట్లయితే మేలు అనుభవించేవాడుగా ఉంటావు. నువ్వు నిలకడగా ఉంటే ఏది నీ తక్కువ కాదు, ఏది నీ తక్కువ చేయడు ఆయన. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం చూడండి. కీర్తన రాసిన గ్రంథము 37వ అధ్యాయము. దావీదు మహారాజు అంటాడు, 25వ వచనం చదవండమ్మా. నేను చిన్నవాడనై ఇటుని ఇప్పుడు ముసలివాడనై చిన్నాను, ఆయనను నీతిమంతులు విడవబట్టు కానీ వారి సంతానం భిక్షమితుడు కానీ నేను చూచి ఉండలేదు అని చేస్తారట. మన దరిద్రం చేస్తాడు దేవుడు నమ్ముకుంటే చేస్తారమ్మా. వారి సంతానం ఎలా ఉండారంట? చిన్నవాడనయ్యాను ఇప్పుడు ముసలోని అయిపోయా, ఆయన నీతిమంతుల సంతానం విడబడ కానీ వారి సంతానం భిక్షమెత్తుడు కానీ నేను చూచి. ఆయన ఎప్పుడు భిక్షమెత్తుకున్నాడు నేను చేయడండి, ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. పెంట కుప్ప నుండి లేవనెత్తి దీన్ని ఎక్కడ కూర్చోబెడతాడంటే ఆయన అధికారుల చెంత, ప్రధానుల చెంత. గొప్ప దేవుడు అండి, అంత గొప్ప దేవుడు అండి ఆయన. చెప్పుకుంటూ పోయి చాలా విషయాలు ఉన్నాయి. ఎక్కడ కూర్చోబెడతాడు. అప్పుడు నా స్థితి అదే. అప్పుడు నేను పెంట కుప్పలో నుండి జీవించా, ఇప్పుడు దేవుడు అధికారుల చెంత కూర్చోబెట్టాడు, ప్రధానుల చెంత కూర్చోబెట్టాడు. చెప్పాలంటే టైం లేదు కాబట్టి చెప్పట్లేదు. అప్పుడు పరిస్థితి నాది ఏంటంటే ఈ పెంట కుప్ప జీవితం నాది, కానీ దేవుడు ఇప్పుడు నా ప్రభువుని ఎక్కడికి కూర్చోబెట్టాడంటే అధికారుల చెంత. అందుకని సహోదరి, నీకు మేలు కలగాలని నువ్వు ఎక్కడ ఉండాలా? రోజు పనికెత్తలు ఎద్దలా ఉండాలా? నిలకడగా దేవుని సంఘములో, సహవాసములో, ప్రార్థనలో, విశ్వాసములో, పరిశుద్ధతలో, ప్రేమలో, ప్రార్థన యందు నిలకడగా ఉంటే దేవుడు నీకు సహాయం చేసేవాడుగా. ఆ మాట చూసుకుని రూతు గ్రంథం రండి. రూతు గ్రంథం మాట చూసుకుని మనం ప్రార్థన చేసుకుంటాం. రూతు గ్రంథము 3వ అధ్యాయము 3 చదవండమ్మా. కుమారి ఉంటివో బంధువుడమ్మ, రక్త సంబంధమ్మా, రక్తం కార్చాడమ్మా, నీ కొరకు ప్రాణం పెట్టాడమ్మా, తిరిగి లేచినాడమ్మా. ఈ రాత్రి ఒకవేళ దేవుడు నిన్ను కనుక తూర్పారబడితే, ఈ రాత్రి దేవుడు నిన్ను తూర్పారబడితే గట్టి గింజగా ఉన్నావా, ఒట్టి గింజగా ఉన్నావా? తాలు గింజగా ఉన్నావా, తప్ప గింజగా ఉన్నావా? కొట్టుకుపోయేదాని ఉన్నావా, నిడిచి ఉండేదానుగా ఉన్నావా? మనం పరీక్ష చేసుకుంటాం, పరిశీలించుకుంటాం. ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఆయన కళ్ళమును బాగా చేసి గోధుమలను తూర్పారబట్టింపబోతున్నాడు. తూర్పారబట్టే దాంట్లో కింద పడతావా, లేచి పైకి పోతావా? పరిశీలన చేసుకుందాం. మనం అందరం మోకరించండి, అందరం మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. అందరం మోకరి. సహోదరుడా, దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ వచ్చి సూటిగా, ముక్కుసూటిగా మాట్లాడుతూ వచ్చింది. దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు. నీ కొరకేనేమో ఈ సమయంలో దేవుడు నీ కొరకు మాట్లాడుతూ వచ్చాడేమో. దేవుడు నీతో మాట్లాడిన విషయాన్ని గమనిస్తున్నావా?
దేవుడు నీ కొరకు దేవుడికి వచ్చినటువంటి లేఖన భాగాలు నీ హృదయంలో గుచ్చుకున్నాయా? నీ హృదయంతో మాట్లాడిన దేవుడు నాకు కాదులే నన్ను కాదు వాయిదా వేస్తున్నావా? వాయిదాల బ్రతుకా? ప్రియా సహోదరుడి దేవుడితో మాట్లాడుతున్నాడు. తాను మారు మనసు పొంద సమయం ఇచ్చితేనే కానీ అది మారు మనసు పొంది తన జారత్వం ఇడిచినది కాదు. దేవుడు సమయం ఇచ్చాడు. రేపేమి సంభవించిందో నీకు తెలియదు. మనం నిన్నటి వారమే బైబిల్ చెప్తా ఉంది. ప్రియా సహోదరి సహోదరుడా, రేపేమి సంభవించినో తెలియదు. ఈ కాసేపట్లో నీవు ఇంతకుముందు చూసిన వ్యక్తి ఇప్పుడు లేడు. అయ్యో ఇప్పుడు టీ తాగానే ఇద్దరు కలిసి మాట్లాడుకున్నాం, ఇద్దరు బండి మీద తిరిగినాం, ఇద్దరు టిఫిన్ చేస్తున్నాం, ఇద్దరు మాట్లాడుకున్నామే. అయ్యో ఇప్పుడే కనబడిందే లేదే. నీ బ్రతుకు మారలేదా? బ్రతుకు మారలేదా? ప్రభు దగ్గర చేరతావా? మన గ్యారంటీ లేని బ్రతుకు మంది. ఒక ఫ్యాన్ గ్యారంటీ, ఒక వస్తువు గ్యారంటీ, ఒక టీవీ గ్యారంటీ, ఒక మిక్సీ గ్యారంటీ ఉంది. సహోదరుడా, మన బ్రతుకు గ్యారంటీ లేదు. రేపేమో సంభవించునో మీకు తెలియదు. మనం నిన్నటి వారమే బైబిల్ సెలవిస్తూ ఉంది, నీతో మాట్లాడుతూ ఉంది. సహోదరుడా, ఇంకెంతకాలం వాయిదా వేస్తావు? మారుమనసు పొందకుండా, రక్షణ పొందకుండా, బాప్తిజం సాక్షి ఇవ్వకుండా, బల్లో చేవేయకుండా, దేవుడి రాకుండా నీ బ్రతుకు ఎంతకాలం ఉంటుంది? ఇంకా నీకు తెలియదు కదా. నీకు తెలియదు కదా రేపేమి సంభవించినో నీకు తెలియదు. ప్రియా సహోదరుడా, దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. దేవుడు నీతో సంస్కారం చేస్తున్నాడు. అమ్మ, అక్క, దేవుడికి సమయం ఇచ్చాడు. మరో క్రిస్మస్ని పొడిగిస్తూ వచ్చాడు. నీ ఆశను పొడిగించాడు. మార్పు చెంది ఇప్పుడైనా. అనేక మంది నీకు గొప్ప చనిపోయారు. కరోనా కాలంలో కోట్ల కొలది ప్రజలు చనిపోయారు. దీనికి సజీవుడిగా ఉంచాడంటే, దీనికి బ్రతికించాడంటే, నీకు ఆయుష్ ఇచ్చాడంటే, ఆరోగ్యం ఇచ్చాడంటే ఇక నువ్వు మారుమనసు పొందాలేమో. నువ్వు పొందకుండా వాయిదా వేస్తున్నావా? ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన కళ్ళమును బాగుగా చేస్తావన్నాడు. గోధుమలు కొట్లో పోస్తున్నాడు, పొట్టుని కాల్చి వేస్తా. పొట్టుగా ఉన్నావా? గట్టిగా ఉన్నావా? ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. ఎవరైనా బ్రదర్స్లో ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి. ఇంకెవరైనా మార్పు చెందలేదా సహోదరి? ఇంకా రక్షణ లేదా సహోదరుడా? మార్పు లేకుండా వస్తున్నావా? రక్షణ లేకుండా వస్తున్నా పోతున్నా, ఓ రామచిలక రావద్దు పోవద్దు, ఓ రామచిలక అన్నట్టు వచ్చి కూర్చొని పోతున్నావేమో. మార్పు లేకుండా జీవితంలో